ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది బడ్జెట్ డాక్యుమెంటు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 23-24. డిమాండ్ నెంబర్ 33, కె చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్. వాళ్ళు పెట్టిన బడ్జెట్ డిమాండ్లో, వాళ్ళ బడ్జెట్ కాపీస్లో the state of Telangana has proposed to hand over the components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavidu medium irrigation project in Godavari Basin. Accordingly, the state has to deposit a one-time seed money to the respective boards for exercising jurisdiction over the above projects in proportionate to the command area under the project in each of the state. దాని కింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంటు, కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబీకి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో, అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడిందెవరు? ఈ అంశంపైన మాటల యుద్ధం కొనసాగింది. చరిత్రను తవ్వి తీశారు హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రీ. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్. మీరందరూ పెదవులు పూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము. మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము. అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నీకు తెలియకుంటే మీ మామను అడుగు.